అందరికీ నమస్కారం. స్ఫూర్తి న్యూస్ బులెటిన్కు స్వాగతం. బోధకాలు నివారణకు మందుల పంపిణీ కార్యక్రమం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం రావివలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎక్స్టెన్షనల్ ఆఫీసర్ సిరిపురం సూర్యప్రకాశరావు ఆధ్వర్యంలో డిఈసి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో సూర్యప్రకాశరావు మాట్లాడుతూ, ఈరోజే బోధవ్యాధి నివారణ కొరకు డిఈసి మాత్రల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మీ గ్రామంలో, మీ వీధిలో, మీ గృహమునకు మీ యొక్క వాలంటీర్స్ ద్వారా ఈ మందులు ఇచ్చుచున్నాం. 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల్లో పిల్లలు 1 మాత్ర, 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలు 2 మాత్రలు, 15 సంవత్సరాల పైబడిన వాళ్ళందరూ కూడా 3 మాత్రలు ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత మాత్రమే వేసుకోవాలను. వీటితో పాటు నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్ర కూడా ఇస్తున్నాము. పిల్లలు 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపు అరముక్క, 2 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ 1 మాత్ర ముందు మెత్తగా నమిలి కాస్త నీరు త్రాగి మృగించవలను. ఈ మాత్రలు వేసుకున్న తర్వాత కొంతమందిలో మైక్రోఫైలేరియా క్రిములు కనుక వాళ్ళ శరీరంలో ఉన్నట్లయినా వాంతులు, చర్మంపై ఎలర్జీ, దద్దుర్లు, మగతగా ఉండటం జరిగే అవకాశం ఉంటుంది. భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. అవి తగ్గించడానికి అవసరమైన మందులు మీ స్థానిక ఆరోగ్య సిబ్బంది, ఏఎన్ఎం గారు, MLHP అలానే ఆశా కార్యకర్త వద్ద కూడా ఉంటాయి. అవసరం అనుకుంటే వైద్యాధికారి వారి నంబర్కి కూడా మీరు ఫోన్ చేసి విషయాన్ని చెప్పవచ్చు. 2 సంవత్సరాల లోపు పిల్లలు, గర్భిణీలు, బాలింతలు మరియు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కాకుండా మిగిలిన అందరూ కూడా ఈ మాత్రలు మృంగండి. ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. ఈరోజు ఏ కారణంతో అయినా ఈ మాత్రలు వేసుకోలేకపోతే రేపు లేదా మరుసటి దినమైనా వేసుకోవచ్చు. మనది అంతా ఒకే లక్ష్యం, బోధవ్యాధి రహితం, నులిపురుగులు నశింపచేయటమే. నవ సమాజ నిర్మాణంలో సంపూర్ణ ఆరోగ్యం అనే నినాదంతో మనం ఈ కార్యక్రమాన్ని మీ అందరి సమిష్టి కృషితో విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రావివలస గరుగుబిల్లి మండలం మన్యం జిల్లా. కాళ్ళకి చేతులకేనా అంతే సార్. కాళ్ళకు కానీ చేతులకు కానీ ఆడవాళ్ళు అయితే స్తనాలకి రావచ్చు, మగవాళ్ళు అయితే వరి బీజం అంటారు కదా, వరి బీజం శరీరంలో ఏ భాగంకైనా రావచ్చు. ఎలా వస్తుంది? దోమకాటు వల్ల వస్తుంది, అవునా కాదా? దోమకాటు వల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. కానీ బోధవ్యాధి అనేది మైకోబాక్టీరియం ఒకరేరియా బ్రాంక్రాఫ్టీ అనే ఒక కంటికి కనిపించని సూక్ష్మక్రిమి వల్ల వచ్చేది ఈ ఫైలేరియా. ఈ ఒకరేరియా బ్రాంక్రాఫ్టీ అనేది మనిషి యొక్క శరీరంలో చేరి వైఎస్ఆర్ జిల్లాలో ఉక్కు
పెంచడానికి ట్రాక్ మరమ్మతుల దృష్ట్యా పలు రైళ్లను పూర్తిగా మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసినట్టు రైల్వే శాఖ ప్రకటించి యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారు.